పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టిన ఉగ్రమూకల మారణ హోమం. పాక్ పై ప్రతీకారానికి సిద్ధమైన భారత సైన్యం. యుద్ధానికి భారత్ సైన్యం వ్యూహం ఏంటి? భారత్ వార్కి దిగితే పాకిస్తాన్ స్పందన ఏంటి? భారత్ పై పాక్ అణుదాడి ప్రయోగిస్తుందా? ఇన్ని పరిణామాలకు బలం చేకూర్చేలా మోదీ వ్యాఖ్యలు. పహల్గాం ఉగ్రదాడిపై భారత్ బగ్గుమంది. ఈ దాడికి ఒడికట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని భారత్ మొండిగా ఉంది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎలా స్పందించాలో నిర్ణయించే పూర్తి స్వేచ్ఛను త్రివిధ దళాలకు ఇచ్చారు ప్రధాని మోదీ. ఇక ఉగ్రవాదం కోలుకోకుండా దెబ్బ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. అయితే మరి ఈ పరిస్థితిలో భారత సైన్యం వ్యూహం ఏంటి? అందుకు మన సన్నద్ధత ఎంత? పూర్తి స్థాయి లేదా పరిమిత యుద్ధమే వస్తే పాకిస్తాన్ ప్రతిస్పందన ఎలా ఉండనుంది? ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా, రష్యా, చైనా ఎలా స్పందించే అవకాశం కనిపిస్తుంది? అణుదాడి జరిగే అవకాశం ఉందా? ఒకవేళ జరిగితే ఏ స్థాయిలో ఉండనుంది? పహల్గాం పాశవిక ఉగ్రవాది దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై ప్రతీకారానికి భారత్ సిద్ధమవుతుంది. ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, పాక్ పౌరుల్ని పంపించడం వంటి పలు చర్యలు చేపట్టిన భారత్ సైనిక పరంగా కూడా కొన్ని సన్నాహాలు ప్రారంభించింది. అయితే భారత్ ఎంతవరకు ముందుకు వెళ్తుంది? పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేస్తుందా, లేదంటే ఉగ్రవాదులకు దన్నుగా ఉన్న పాక్ సైనిక స్థావరాలపై కూడా అస్త్రాలు గురిపెడుతుందా, లేకపోతే పాక్ పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడిప్పుడే తలెత్తుతున్నాయి. పాక్ పై త్వరలో భారత్ దాడి తథ్యమని సరిహద్దుకు యువతల అవతలు కూడా మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయి. భూమి మీద ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం, దాడికి పాల్పడిన వారికి, దాడి వెనుక సూత్రధారులకు అత్యంత కఠిన శిక్ష విధిస్తాం, ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైందని మోదీ ముక్త కంఠంతో వ్యాఖ్యానించారు. కానీ భారత్ దాడి ఎప్పుడు, ఎక్కడ, ఎంత మేరకు అనే ఉత్కంఠం ఇప్పుడు అందరిలో ఉంది. గత అనుభవాలు, ఇరు దేశాల బలాబలాలు, పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు, రక్షణ రంగ నిపుణుల అభిప్రాయాలను పరిశీలించినప్పుడు పాక్ పై భారత దాడి పూర్తి స్థాయి యుద్ధంగా కాకుండా పరిమితంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాక్ ఉగ్రవాద దాడులకు భారత్ సైనిక చర్యల ద్వారా స్పందించడమే ఇది మొదటిసారి కాదు. 2001లో భారత పార్లమెంటుపై పాక్ ఉగ్రవాదుల దాడి చేసినప్పుడు భారత్ ఆపరేషన్ పరాక్రమ్ పేరిట భారీ సైనిక మోహరింపు చేపట్టింది. 5 లక్షల మంది సైన్యాన్ని పాక్ సరిహద్దుల్లో మోహరించి ఆ దేశంపై శతఘ్నులతో కాల్పులు జరిపింది. ఆ తర్వాత 2016 యూరిలో భారత ఆర్మీ అవుట్ పోస్ట్ పై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత సైనిక కమాండోలు నియంత్రణ రేఖ దాటి ఆక్రమిత కాశ్మీర్లోని పాక్ సైనిక శిబిరాలపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో చాలా మంది పాక్ సైనికుల్ని చంపినట్లు భారత్ ప్రకటించగా, పాకిస్తాన్ మాత్రం 2 చనిపోయారని ఓ భారత సైనికుని బంధించామని తెలిపింది. 2019 పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో 40 మంది భారత సైనికులు చనిపోవడంతో భారత వాయుసేన పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆ దాడిలో 350 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయినట్లు వాయుసేన వర్గాలను ఉటంకిస్తూ వెల్లడించగా, ఎవరూ చావలేదని పాక్ ప్రకటించింది. మొత్తం మీద భారత్ దాడిలో తమకు ఏమీ నష్టం జరగలేదని చెప్పేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో తాజా ఉగ్రవాద దాడి అనంతరం భారత్ ఏం చేయబోతోంది, దానికి పాక్ ఎలా స్పందిస్తుంది అనేది ఉత్కంఠను రేపుతుంది. ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా సరిహద్దు దాటి పాక్ పై దాడి చేయడం అనేది 2016 ప్రత్యేకించి 2019 తర్వాత ఒక కనీస చర్యగా మారింది. అందువల్ల పాకిస్తాన్ ఆగడాల్ని సహించబోమని సరిహద్దుకు యువతల అవతల చాటి చెప్పే ఉద్దేశంతో భారత్ గట్టిగానే స్పందించే అవకాశం ఉంది. పాక్ పై కఠిన చర్య తీసుకోవాలని భారత ప్రజల నుంచి ప్రభుత్వంపై చాలా ఒత్తిడి ఉంది.
ఉగ్రవాద శిబిరాలపై భారత్ గట్టిగా దాడి చేస్తే అది పాకిస్తాన్కు గట్టిగా హెచ్చరిక పంపినట్లవుతుంది. అయితే పాక్ ప్రతీకార చర్యలకు దిగితే ఇదంతా తీవ్ర సంక్షోభానికి, యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ఒకవేళ భారత్ దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రతీకార దాడి చేయకపోతే పాకిస్తాన్ ప్రభుత్వంపై ఆ దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. అందువల్ల పాకిస్తాన్ స్పందన ఎలా ఉంటుందనే విషయంలో భారత్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇటు భారత్, అటు పాక్ రెండు అణ్వస్త్ర దేశాలు కావడం వల్ల దాడి ఏ స్థాయిలో ఉండాలనేది నిర్ణయించుకోవడం అంత సులభం కాదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భారత్ ఏం చేసినా బాహాటంగానే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే భారత్ దాడి తర్వాత పాక్ గట్టిగా స్పందించలేని విధంగా మన వ్యూహాన్ని రూపొందించుకోవడం చాలా ముఖ్యమని రక్షణ నిపుణులు చెబుతున్నారు. భారత్ పరిమిత స్థాయిలో సైనిక చర్య తీసుకుంటే దానిపై పాకిస్తాన్ ఆగ్రహ వేషాలతో స్పందించి పూర్తి స్థాయి యుద్ధానికి దిగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కారణం, పాక్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వ ఆదాయంలో 45% పైగా వడ్డీలకే పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి యుద్ధం చేసే దుస్సాహసానికి పాక్ పూనుకోకపోవచ్చు. అందువల్ల తమ ప్రజల్ని సంతృప్తి పరచడానికి భారత్ దాడిని తక్కువ చేసి చూపడంతో పాటు తాము ఏదో నామమాత్రపు ప్రతి దాడి చేసినట్టుగా పాక్ నటించే అవకాశమే ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. అందువల్ల పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి, లేదంటే ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్ సైనిక శిబిరాలపై, ఐఎస్ఐ స్థావరాలపై దాడి అనే రెండు ఆప్షన్లలో ఒకదాన్ని భారత్ ఎంచుకోవచ్చని ఎక్కువ మంది రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.